హాయ్ అందరికీ. సో, ఈరోజు క్లైమేట్ చాలా కూల్ ఉంది కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం రండి. సో, కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి లైట్గా పసుపు వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని బాగా మసాలాస్ అన్నీ పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. బాగా మగ్గాలి కాబట్టి ఎగ్ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఆ లోపల వాటర్ బాటిల్ నింపేసుకుందాం. సో నెక్స్ట్ మూత తీసేసి ఎగ్ మంచిగా ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. ఎగ్ అయితే బాగానే ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మంచిగా పొడి పొడిగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న వైట్ రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ మసాలాస్ కానీ ఎగ్స్ కానీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మూత తీసేసి పైనుంచి అలా కొత్తిమీర చల్లేసుకుంటే మన వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బాయ్.